అబ్బబ్బా, ఇన్ని రోజులు నించొని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాసేపు కూర్చుందామన్నా కుదరట్లేదు. చేతుల్లో ఈ బరువు ఒకటి మోయలేకపోతున్నాయి. ఇన్ని రోజులు మోసిపోయి ఉన్నాను. కాసేపు కూర్చున్నామన్నా తీర్చగలగట్లేదు. కాసేపు ఈ బరువును పెంచుకుందాం. ఈ స్కిట్ లంచ్ బ్రేక్కి న్యాయదేవత వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక జస్ట్ ఫన్నీ వేలో డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఇది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్. ఎవరైనా ఈ కళ్ళ గంటలు తీస్తే బాగుంటుంది. కాసేపు ఈ రోజన్నా 4 ముద్దలు ప్రశాంతంగా తింటాను. అమ్మగారు మీరు ఇప్పుడే తీరిగ్గా తినాలనుకున్నారా? అవతల కేసు టైం అవుతుందండి. మా నాన్నగారికి ఇంకో కేసు ఉంది, కొంచెం తొందరగా రండి. ఎవరినైనా నువ్వు ఇప్పుడు ప్రజెంట్ కేసు నడుస్తుంది కదండి, దానికి జూనియర్ లాయర్ నేనేనండి. ఓ నువ్వానైనా వచ్చి కంప్లీట్ అయ్యా. ఈ రోజన్నా కూర్చొని 2 ముద్దలు ప్రశాంతంగా తింటాను. నువ్వు రానైనా ఇద్దరం కలిసి కూర్చొని తిన్నా. సర్లేండి, నన్ను కూడా తినడానికి రమ్మన్నారు కాబట్టి తీస్తాలే. రాను. అబ్బా, ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. ఇన్ని రోజులు నేను కోల్పోయిన ఇంట చుట్టూ పక్షుల కిలకిల రావాలు, చిన్నపిల్లల నవ్వులు. ప్రపంచం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఈ వాతావరణం ఇన్ని రోజులు నేను కోల్పోయిన ఇంట. అయ్యో కొట్టి చంపేస్తున్నాడు, నన్ను కాపాడండి. నా డబ్బులతో నేను తాగుతా. నీ డబ్బులు ఎవడు ఇచ్చావే? నీ అయ్యే డబ్బులు అదే. నా డబ్బులు నేను తాగుతా. ఎంతో ఎక్కువ అయ్యా బాబు, నా పిల్లలను కొట్టి చంపేస్తుందయ్యా, మీరే కాపాడండియ్యా. సిగ్గులేక ఆడపిల్ల కొట్టిందని మొగాడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావు. నేను రోడ్లో నేను చెప్పాను ఒక్కసారి కాదయ్యా. నేను రోజు కష్టపడి రిక్షా తక్కి ఇంటికి వస్తానా, కూడి పెట్టకుండా సీరియల్ వస్తుందయ్యా. ఇది ఏంటన్నారయ్యా? మగతనం లేదా? ఇప్పుడు చూడండి, చూస్తుంటే కంట్రోల్లో పెట్టుకోలేదు. మొగాడు నువ్వు ఒకడువేనా? ఎంత మాటనా? ఇప్పుడు చూడు ఏందే నీకేమన్నానమ్మా? సిగ్గులేదు, ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు. నువ్వు మొగాడువేనా? ఇదేందయ్యా ఇది? వీడికి శిక్ష పడేలా నేను చూస్తా. నేను కేసు తీసుకుంటా, వాడిని జైలుకి పంపిస్తా. ఇదేందయ్యా? నా పిల్లల్ని కళ్ళ మీద నన్ను గొడ్డులు పడినట్టు పడుతుంటే నా మొరాలకి ఇచ్చకుండా దానికి న్యాయం చేస్తావా? ఇదేం న్యాయం సార్ ఇది? నేను వెళ్ళిపోతా. చెప్తా నీ పని. నమస్కారం అండి, చెప్పండి. అయ్యా, నేను ఓ చిన్న కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాను అయ్యా. నేను బజార్లో షాప్ పెట్టుకోవాలంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా. లక్షలు పెట్టుకొని షాప్ పెట్టుకునే స్తోమత నాకు లేదయ్యా. అలా అని చెప్పేసి నేను రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటుంటే ఈ పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ వేస్తున్నారయ్యా. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఆ వీధి ఈ వీధి తిరుగుతూ బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ నా జీవనోపాధి కోసం ఏదో చేస్తున్నానయ్యా. కానీ ఈ బాబోరు నా మీద, ఆయనకి అదేదో రాత్రిపూట ఉద్యోగం చేస్తారంట అయ్యా, పెద్ద పెద్ద ఆఫీసుల్లో, పెద్ద పెద్ద కంపెనీలలో. ఆయనకు ఉదయాన్నే నా కూరగాయల బండి వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నా మీద కేసు పెట్టారయ్యా. చేసి మీరే ఎక్కించండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. మీకోసమే కదా. సార్, ఇప్పుడు అతను చెప్పాడు కదా, అదంతా మీరు విన్నారు. సో నేను చెప్పేది కూడా మీరు ఒకసారి వినండి.
సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని యుఎస్ బేస్డ్ టెక్ కంపెనీలో చేస్తూ ఉంటాను. సో నా ఉద్యోగం అంతా కూడాను నైటే జరుగుతుంది. సో పగలు నేను రెస్ట్ తీసుకోవాలి. నేను నైట్ ఉద్యోగం చేసిన తర్వాత పగలు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి సో ఇతను అదే టైంకి మా గల్లీకి వచ్చి కూరగాయలు అమ్ముతామమ్మా కూరగాయలు అనేసి నా నిద్ర మొత్తం చెడిపోతుంది సార్. సో వన్స్ నాకు నిద్ర చెడిపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోవడానికి నాకు చాలా కష్టం అవుతుంది. సో నాకు ఎప్పుడైతే నిద్ర రాదో నేను నైట్ ఉద్యోగం కూడా చేయలేను. అతనికి ఎలాగైతే ఫ్యామిలీ ఉందో నాకు కూడా అలాగే ఫ్యామిలీ ఉంది. సో నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి సో ఇతను అమ్మేటువంటి కూరగాయల వల్ల నాకు టోటల్గా నా జాబ్ కూడా పోయేటువంటి అవకాశం, నేను ఉద్యోగం కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నా సార్. సో దీనికి మీరే జస్టిస్ ఇచ్చి సరి అయిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. సర్లే, ఇదేదో పెద్ద కేసులో ఇద్దరు పొడుచుకుంటూ వచ్చారు. రండి, పక్కకు రండి. అయ్యా, కోర్టు గారు చెప్తుంది న్యాయం. పెద్ద మనసు చేసుకుని మీరేదో న్యాయం చెప్పండి అయ్యా. జడ్జి గారు తీర్పిస్తారు, అక్కడ ఉండండి. అయ్యా అయ్యా సారు, చెప్పండి అయ్యా. నాకు మా ఊర్లో 3 ఎకరాల పొలం ఉంది సారు. ఆ పొలాన్ని కొంతమంది దుండగులు వచ్చి కబ్జా చేశారు సార్. న్యాయం కోసమని నేను ఆ పెద్ద సార్ ఉన్నారు కదా సార్, ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఆ సారు నీకెందుకు నీ పొలాన్ని వాళ్ళ నుంచి తిరిగి ఇప్పించే బాధ్యత నాది, నేను ఇప్పిస్తానని చెప్పాడు సార్. నేను అలాగే అదంతా నిజమనుకొని నమ్మి నా దగ్గర ఉన్న 10వ పరకో అమ్మి ఆ సార్కి ఫీజు కింద మొత్తం కట్టేశానయ్యా. ఇప్పుడు నేను చెట్టు కింద ఉంటున్నామయ్యా, నేను నా ఆవిడ. అయితే ఆ సారు వాళ్ళందరినీ నా పొలం నుంచి పంపించి ఖాళీ చేయించారయ్యా. నేను మహదానందపడ్డానయ్యా, చాలా సంతోషపడ్డానయ్యా సారు నా పొలాన్ని నాకు ఎన్నికిప్పించారని. కానీ అంతవేళ ఈ పెద్ద సారు నీ పొలాన్ని నేను ఇప్పుడు కబ్జా చేశాను, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని అన్నాడయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? నేనున్నాను పెద్దయ్యా, నేనున్నాను పెద్దయ్యా. మీకు ల్యాండ్ ప్రాబ్లం ఉందని ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయరే మీ ల్యాండ్ కొట్టేశారంటున్నారే. ఇది చిన్న ప్రాబ్లం కాదు, మీరు సాల్వ్ చేస్తాను రా పక్కన. నేనున్నాను పెద్దయ్యా, నేనున్నాను. దండాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వ ప్రయాణికుడు రజనీష్ మాట్లాడుతున్నాను. మీరు నాకు లైవ్ అంతా చూస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేను విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఏదో నా మనాన్ని నేను ఆయా దేశాలు తిరుగుతూ నా ఆటలు నేను ఆడుకుంటుంటే నేను ఒకరోజు నాకు తెలిసినటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి నా చిట్టి చెల్లెలు మల్లెపువ్వుని పిలిచి, అమ్మా నువ్వు పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకోమ్మా, దానివల్ల నీ యొక్క పురోగతి బాగుంటుందని చెప్పి నేను ఆమెను ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. కానీ ఆమె తన పచ్చళ్ళ వ్యాపారము ఇంప్రూవ్ అయిన తర్వాత ఈరోజు నా మీద డిఫర్మేషన్ కేసేసింది ఫ్రెండ్స్. అందుకోసం నేను ఈరోజు ఈ కోర్టుకు వచ్చానండి. చూద్దాం కేసు ఏమవుతుందో చూద్దామండి. హాయ్ గైస్, నేను మీ చిట్టి పికిల్స్ రమ్య మోక్షాని. మీరు మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టకుండా నా కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. చూసారా సబ్స్క్రైబర్స్ ఎంత తగ్గారో? కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఎవరి కెరీర్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకుంటే మంచిది, నా జోలికి రావద్దు. అర్థమైందా? ఏంటమ్మా మీరు ఆన్లైన్లో గొడవ పెట్టుకొని ఆఫ్లైన్లో కోర్టుకు వచ్చారు? సర్లే చూద్దాం, పక్కన ఉండండి. ఏంటి నాయన ఇది? ఏంటి ఈ కేసులు? ఏంటో చిరు వ్యాపారం మీద కేసు వేయడం ఏంటి? భార్య భర్తను కొట్టి, భర్త భార్యను కొట్టి, మళ్ళీ భార్య భర్తపై కేసు వేయడం ఏంటి నాయన? ఇలాంటి చిన్న చిన్న గొడవల మీద పెద్ద పెద్ద కేసులు ఏంటి? అన్నం పెట్టే రైతుకు, లాభం ఆశించని రైతుకు కన్నీరే మిగిలింది కదా ఇలాంటి కేసుల వల్ల. అందుకే న్యాయం కోసం కోర్టుకు వచ్చారు మేడం. మనమే ఏదో ఒకటి చేసి న్యాయం చేద్దాం. ఈగోలకు, సబ్స్క్రైబర్లకు కోసం పోయి కొనకు కేసు వేయడం ఏంటి నాయన? వాళ్ళు చిన్న చిన్న ఈగోలతో సబ్స్క్రైబర్ల కోసం గొడవ ఏంటి నాయన? అసలు దాన్ని కేసు దాకా తాగడం ఏంటి? ఇలాంటి చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటూ వేయడం వల్ల మీకు వ్యక్తిగతంగా, దేశానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇలాంటి అసాంఘిక నేరాలు, ఘోరాలు, దుష్ప్రచారాలు
దుర్మార్గతనం చూసిన తర్వాత కళ్ళ గంత కట్టుకోవడమే మేలు ఆయన. రండి మేడం కట్టేస్తాను. యా